అందరికీ నమస్కారం అండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు టెన్షన్ తోటి మనము కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. ఈ మర్చిపోయేదాన్ని మతిమరుపు అని అంటాం మనం. అయితే ఈ మతిమరుపు అనేది నిజంగా జబ్బేనా? మతిమరుపు ఏమేమి మర్చిపోతాం మనం? తాళం చెయ్యి ఎక్కడ పెట్టామో మర్చిపోతాం. గ్యాస్ బంద్ చేశామో లేదో మర్చిపోతాం. తలుపు సరిగా వేశామో లేదో మర్చిపోతాం. సెల్ ఎక్కడ పెట్టామో లేదో మర్చిపోతాం. మరి కాసేపటికి ఎలాగో దొరుకుతుంది, చేసుకొని వెళ్ళిపోతాం. ఇది నిజంగా జబ్బేనా? ఎంత మరి జబ్బంటే ఏంటి? అసలు మర్చిపోవడం అంటే ఏంటి? మతి మరుపు అంటే కొద్దిగా మర్చిపోయావు అంతే, మళ్ళీ దొరకబట్టుకుంటే తీసుకో. అసలు మర్చిపోవడం అంటే ఏంటి? అసలు నీకు సెల్లే లేదని మర్చిపోవడం, అసలు నీకు కీయే లేదని మర్చిపోవడం, అది జబ్బు. మరి ఇదేంటి? ఇది జబ్బుకు దారి తీయడానికి మన ఒత్తిడిలో మనం చేసే పనులు. చూడండి, మనం కీడ పెట్టినాము అని అనుకోవడానికి ఈడ పెట్టినాము అని 2 సార్లు మనసులో అనుకుంటే సినిమా చూస్తూ 4-5 సార్లు బాగా ఆ సినిమాలో ఇట్లా ఉంది అనే డైలాగ్ గుర్తుపెట్టుకుంటామే. దీని మీద మనం శ్రద్ధ పెడతలేము అంతే. ఈ శ్రద్ధ పెట్టక కొన్నాళ్ళకి ఏమవుతుంది? నేను మర్చిపోతున్నా అని ఎక్కువై నిజంగా మర్చిపోవడానికి దారితీస్తుంది. మరి దీనికి మనం ఏం చేయాలి? దాన్ని చేసే ప్రతి పని మనం ఒక్కొక్కటికి 2 సార్లు ఇక్కడ చేసినా అని గుర్తుపెట్టుకో. ఎందుకు గుర్తుపెట్టుకో? నీ ఫోన్కి ఇక్కడ పెట్టినా అని గుర్తుపెట్టుకోవా? పొద్దున లేవగానే వాట్సాప్ చూస్తావు, ఇన్స్టాగ్రామ్ చూస్తావు, ఏవేవో చూస్తావు, పెడతావు. అంటే దానిలో ఉన్న విషయాలన్నీ నీకు గుర్తున్నప్పుడు చిన్న ఫోన్ మర్చిపోయినా అశ్రద్ధ కదా? ఈ అశ్రద్ధ అనేది అనారోగ్యానికి దారితీసి మర్చిపోవడానికి దారితీస్తుంది అని నేను అంటున్నా. నిజమే అది. అట్లాంటివి చిన్నగా మనం చిన్నగా ఉన్నప్పుడే మనము దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఏ విధంగా? మనకి ఈ టైంకు చేస్తాము అని మన మనసుకి అనుకుందాం. మన మనసుకి ఎంత పని చెప్తే మన మైండ్కి ఎంత పని చేస్తే అంత పని చేస్తూ ఉంటుంది అది. దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? పడుకోబెడుతున్నావు, నిద్రపోయేటట్టు చేస్తున్నావు, నిద్రానవస్థలకు తీసుకుపోయి మర్చిపోతున్నావు. ఈడ పెడతాము అని 2 సార్లు అనుకో, 3 సార్లు అనుకో, 4 సార్లు అనుకో, గుర్తు లేనప్పుడు జబ్బు ఉందేమో అని అప్పుడు మనం ట్రీట్మెంట్ ఏదైనా తీసుకునేది. కానీ వట్టిగానే ఈడ పెట్టినా మర్చిపోయినా, గాడ పెట్టినా మర్చిపోయినా. ఎందుకు మర్చిపోతావు? నీకున్న ఆస్తిపాస్తులు మర్చిపోతున్నావా? నీకున్న అప్పులు మర్చిపోతున్నావా? నువ్వు తినే తిండి మర్చిపోతున్నావా? లేదండి, నీ అశ్రద్ధతోటి నువ్వు చేసుకునే పని అది. కాబట్టి ఈ మతి మరుపు అనేది మొదట్లో మనందరికీ తెలుసు. దీని మీద కొద్దిగా శ్రద్ధ కనుక తీసుకున్నట్టు ఈజీగా మనం బయటపడతాం. ఈ మతి మరుపు అనే మాటను మనము శ్రద్ధ పెట్టి 4-5 సార్లు పెట్టిన వస్తువును చూసుకుంటూ పోతే ఈజీగా బయటపడతాం. మర్చిపోవడం అనే స్థాయికి చేరుకోలేం. కాబట్టి ఆ చిన్న శ్రద్ధ పెడదామని ఆశిస్తూ మీ అందరూ కూడా ఈ మతి మార్పు అనే మాట మీద శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను.